నమస్తే, నేను మిర్ద్రా. మీరు చూస్తున్నారు ఏఎంఆ న్యూస్. కర్నూలు జిల్లా ఎంజీఎం నియోజకవర్గం మండల కేంద్రమైన గోనియండ్లలోని వివిధ కాలనీల్లో మరియు గోనియండ్ల మండలంలో వివిధ గ్రామాల్లో పేరుకుపోయిన తీవ్ర ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక కాలనీలు, ప్రధాన రహదారిలో సాగిన ఈ యాత్రలో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటూ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మద్దిలేటి నాయుడు, దాసరి గణేష్, శ్రీరాములు, పూజారి శ్రీనివాసులు మాట్లాడుతూ గోనియండ్ల పరిసర ప్రాంతాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళలో వీధి దీపాలు లేక భద్రత కరువైందని, మురుగునీరు నిలిచి రోగాలు బారిన పడే ప్రమాదం ఉందన్నారు. నాయి బ్రహ్మణ కాలనీ, గంజేలి రోడ్డును, శ్రీరామ్ నగర్ కాలనీ, ఎస్టీ కాలనీలో సీసీ రోడ్లు తక్షణమే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీ కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ మరియు పరిసర ప్రధాన రహదారులో రాత్రి వేళలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని తక్షణమే వీధి దీపాలు అమర్చాలని, ప్రజల కనీస అవసరాలు తీరే వరకు సిపిఐ పోరాటం ఆగేది లేదని, అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రవి, భాస్కర్, నల్లారెడ్డితో పాటు నాయి బ్రహ్మణి కాలనీ, శ్రీరామ్నగర్ కాలనీ, ఎస్సీ ఎస్టీ కాలనీ వాసులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయాలి. గంజిల రోడ్డు నుంచి సిఎస్టీ కాలనీ వరకు రోడ్లను వెంటనే ఆదుకోవాలి. ప్రభుత్వ అధికారులు వెంటనే. ఈరోజు మన 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపులో భాగంగా గ్రామాల్లో పర్యటించి మరి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలపైన పాదయాత్రలు చేయాలని పిలుపుని ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి ఈరోజు మరి గొనేళ్ల మేజర్ గ్రామంలో మరి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం మధ్యలోన మరి నాయబాన్ కాలనీ నుంచి మరి ఇట్లే మన శ్రీరామ్నగర్ కాలనీ వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి సిపిఐ మండల గారి శ్రీరాములు గారికి, ఏడీసీ తాలూకా నాయకులు గణేష్ గారికి, మండల నాయకుడు శ్రీను గారికి, ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమం మహిళలకు అందరికీ విప్లవద్దనే తెలియస్తూ మరి కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశము మరి చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్ల ముందర మరి ఖచ్చితంగా ప్రతి మహిళకు ఎంతమంది మహిళలు ఉంటే నీకు 1500, నీకు 1500, నీకు 1500, ఎంతమంది ఉంటే అంత 1500 వేస్తా అని చెప్పి సుల్ల మాటలు చెప్పి ఇంతవరకు 2 సంవత్సరాలున్నర దాటిపోయినా కూడా మహిళలకు ఎటువంటి మరి 1500 ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నువ్వు మాట ఇచ్చినావు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలకు ఖచ్చితంగా నెలకు 1500 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అట్లాగే మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్య మరి ఇప్పుడు రేపు నెలలో మరి చింతలస్వామి జాతర రాబోతుంది కాబట్టి మరి గంజాల రోడ్డు నుండి చింతలస్వామి గుడి వరకు కూడా సీసీ రోడ్డు మరి డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అట్లాగే మరి నాయి బ్రాహ్మణ కాలంలో మరి గంజాల పోయే దారిలో గలీజీ చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ సమస్య ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అట్లాగే ముఖ్యంగా మహిళలకు ఖచ్చితంగా మరి డబ్బులు ఏదో చెప్పినా అది ఇవ్వాలని చెప్పి ఫ్రీగా గ్యాసులు కూడా ఇంకా ఫ్రీగా ఇవ్వాలా. మరి అట్లాగే అర్హత గల ఇతంతు మహిళలకు కానీ మహిళలకు కానీ పింఛన్లు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈ సమస్యలపైన మరి రేపు 18వ తారీఖున కలెక్టరేట్ ముట్టడి కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఆ కలెక్టర్ ముట్టడి కార్యక్రమంలో కూడా ఈ గ్రామ సమస్యలన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి మరి సమస్య సాల్వ్ అయ్యేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం మధ్యలో పోరాటానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఖచ్చితంగా ప్రజల మౌలిక వసతులు ఇప్పుడే సీజన్ వర్షాలు 2 నెలలు ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి వర్షాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి గ్రామాల్లోన దోమలు గలీజ్ ఉండటం వల్ల మరి ఇబ్బందులు పడతారు కాబట్టి రోగాలను బాధపడి పిల్లలకు వృద్ధులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది కాబట్టి వెంటనే రోడ్లు ఏర్పాటు చేయాలా, డ్రైనేజ్ సమస్య తీర్చాలా. మరి అట్లాగే శ్రీరామ్ నగర్ కాలనీ కూడా మరి రోడ్డు ఇబ్బంది అయింది కాబట్టి మరి ఎస్టీ కాలనీ కూడా ఎస్టీ వాళ్ళ ఇండ్లకు కూడా రోడ్డు కంచె వేసినాం కాబట్టి ఈ కంచెను మరి అధికారులు దృష్టికి తీసుకుపోయి మరి వాళ్ళకి దారి చూపించాలా. మరి ఆ దారి చూపించే కాక దారికి కూడా మరి అంత సీసీ రోడ్డు వేసి మరి సస్యశ్యామలం గ్రామంలో అన్నట్టు మేజర్ గ్రామం కాబట్టి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున ముందుండి మీరు గ్రామస్తుల సహకారంతో ముందుండి పోరాటం చేసి మన సమస్యలు సాల్వ్ అయ్యేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. కాంగ్రెస్ ముఖ్యంగా ఈ స్వచ్ఛ భారత్ అని పేరు చెప్పడమే కానీ పేపర్లో ఉండడమే కానీ
అధికారుల టేబుల్ పైన ఉంటుంది కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా జరగడం లేదు స్వచ్ఛ భారత్. ఇందాక మీరు చూశారు గంజల రోడ్డు దగ్గరన గంజలకి మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంతో మంది వారం వారం వెళ్తుంటారు, అందరికీ కనిపిస్తుంది కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ చూస్తే ఎస్టీ కాలనీలో నైట్ పూట ఒక రోడ్డు వ్యవస్థ లేదు, ఇక్కడ లైట్ వ్యవస్థ లేదు, ఏం లేదు. ఇక్కడ నుంచి ప్రజలు ఎలా వెళ్ళాలి ఇండ్లకి? ఒక కరెంట్ వ్యవస్థ లేదు, ఒక రోడ్డు వ్యవస్థ లేదు, ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అందుకే ప్రజలు వీళ్ళంతా ఈ కలిసి ఏం చేస్తున్నారంటే కంపల్సరిగా ఈ కంచె ముందరకు వచ్చింది కదా, ఈ కంచెను వాళ్ళ పొలం ఎక్కడికుందో వాళ్ళ ఇది చేసుకొని నీట్గా ఇక్కడ నుంచి ఎస్టీ కాలనీ వరకు, అలాగే గంజిల రోడ్డు నుంచి చింతమనేపు గుడి వరకు ఇప్పుడే రేపు దశమి వస్తుంది. ఆ దశమిలోన ప్రజలు ఇక్కడి నుంచి ఇటువైపుగానే వెళ్తారు కాబట్టి ఈ రోడ్డును కంపల్సరిగా అధికారులు కలిగించుకొని వెంటనే స్పందించి సీసీ రోడ్డు ఏర్పాటు చేసి అలాగే డ్రైనేజ్ను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా. ఈ విధంగా ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి మీరే చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ఏటవాళ్ళకు ఉన్న ప్రాంతంలో ఇక్కడ రోజు ఎంతో మంది పడుతున్నారు. రోడ్డు ఇంతకుముందు ఈ కంచె లేకుండా కంచె లేనందువల్ల ఎటు పడితే అలాగే వెళ్ళేవారు. ఇప్పుడు కంచె తెచ్చి ఇక్కడ వేసినారు, బైకే వెళ్ళే విధంగా లేదు. అలాంటిది ఆటో కానీ నైట్ పూట ఎవరికన్నా ఏమన్నా అయితే కానీ అంబులెన్స్ కానీ గ్యాస్ బండి కానీ ఇప్పుడు వస్తున్న నీళ్లకు ఫిల్టర్ నీళ్ళకు కానీ తెచ్చుకోవడానికి కానీ పోవడానికి నైట్ పూట ఏం లేదు. కావున అధికారులు దయ ఉంచి స్పందించి ఈ ఎస్టీ కాలనీ వరకు అలాగే ఈ కొండగేరికి మన గంజిల రోడ్డు నుంచి చింతమనేపు గుడి వరకు అలాగే గంజిల రోడ్డు నుంచి అక్కడ పెట్రోల్ బంక్ వరకు సీసీ రోడ్లను ఏర్పాటు చేసి ఆ సీసీ రోడ్లకు డ్రైనేజీని ఏర్పాటు చేసి ఆ కింద నీరంతా కిందికి పోయే విధంగా డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను అలాగే ప్రజాప్రతినిధులను స్థానిక నాయకులను కోరుకుంటూ విన్నపించుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన అందరకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. ఈ పాదయాత్రలో సీసీ రోడ్లు డ్రైనేజీలు తప్పనిసరిగా వేయాలని మాకు ఈ కొండ ప్రాంతానికి పోవడానికి కానీ రావడానికి కానీ పూరగా చాలా ఇబ్బందిగా పడుతున్నాము. అందువల్ల డ్రైనేజ్ సమస్యలు డ్రైనేజీలు సీసీ రోడ్లు నిర్మించాలని కోరుతున్నాము. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు అకౌంట్లో ఖాతాల్లో వేస్తానని చెప్పిన చంద్రబాబు ఇంతవరకు అసలు ఊసేలేదు దాని సమస్య. గంజిల రోడ్డు నుండి సీసీ రోడ్డు తక్షణమే చింతలమణి స్వామి గుడి వరకు ఎస్టీ కాలనీకి శ్రీరామ కాలనీకి తక్షణమే సీసీ రోడ్లు మంజూరు చేయాలని కోరడమైనది. నమస్కారము. మాకు ఎరకలోళ్ళకి రోడ్డు లేదు. మాకు ఏమన్నా ఆరోగ్యం బాగాలేకున్నా ఏమన్నా అంబులెన్స్ రావాలన్నా ఏమైనా వ్యాపారాలకు తిరగాలన్నా కూలి 4 పోవాలన్నా మాకు రోడ్డు లేదు, రస్తా లేదు. మాకు కావాలంటే మీరు గవర్నమెంట్ మాకు రస్తా చూపించాలి. మాకు ఎక్కడ పోవాలన్నా ఏం లేదు. మాకు అంతా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంటి దగ్గర ఉండము, వ్యాపారాలు లేవని ఇంట్లోనే ఉండము. మాకు రోడ్డు లేక గరణ కంచేసినారు వాళ్ళ పొలంలో వాళ్ళు. మాకు ఏం లేదు, వస్తలేదు. మాకు సస్తే కూడా పోనీగా లేదు సార్. మాకు రోడ్ కావాలా, కాలువలు కావాలా. మాకు ఏదైనా సమస్య రానికే ఏం లేదు. మాకు జైనాస్ రెడ్డి పట్టించుకోవడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. మీరు వచ్చినారు, మాకు సమస్య కూడా నెల పైన అవుతుంది. అంతా ఎక్కడంటే అక్కడ తిరిగినాం మేము. ఇప్పుడు ఇది వాళ్ళ సమస్య, వాళ్ళ స్థలాలు కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. మాకెవరు పట్టించుకోవడం లేదు. వాళ్ళ హద్దు వరకు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనకి ఏం చెప్పనికే లేదు. వాళ్ళ సేన వరకు ఇంతవరకు మేము అన్ని మారేసినాం, తిరిగినాము. ఇంతవరకు వాళ్ళు ఏమనలే. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ చూడండి సార్, ఇది అల్ల ఎట్లా ఉందో ఇట్లే వస్తాడు, అట్లే పోతాడు. చింతమణి గుడి కాటి నుంచి పోతాడు జయనాథరెడ్డి కూడా. మాకు ఇంతకు ముంచారి వాళ్ళు రాలే, వీళ్ళు కూడా రాలే. అన్ని రోడ్లు అయితే ఉండే, మాకు రోడ్డు కావడం లేదు. మాకు ఎవరు అధికారులు ఎవరు పట్టించుకోలేదు. మాకు లేదు ఇక్కడ అధికారులు. ఏదన్నా గానీ వస్తారు, కొంచెం మన్నేస్తారు, పోతున్నారు. మాకి దయచేసి మీరే చేయాల మాకు రోడ్డు. అందరూ కూడా ఇంకా ఎస్టీ వాళ్ళు గాని, సాయిబులు గాని, దాసరోళ్ళు గాని అందరూ కూడా మేము ఉండము. ఒక్కరి కులం లేదు అనుకుండా లేదు, అందరు ఉన్నాం. మాకైతే రోడ్డు మాకు నచ్చడానికి లేదు సార్, నచ్చడానికి లేదు. ఇంటి ముందర ఆటో రాదు, ఆ గ్యాస్ ఆటో రాదు, అంబులెన్స్ రావు, ఏం రావు మాకు. కానీ మీరు రోడ్డు ఎంతమంది కింద పడిపోతున్నారో తెలదీడ. మాకైతే ఎక్కడ నీళ్ళ పై నుంచి ఇడిచినారో అయిపోయింది. ఇంతవరకు చేనులోనే పోయినావు అవి.
మాకు ఇప్పుడు అడ్డం ఏది పురుగు పుట్ట కూడా కాని రావడాలి అట్లా ఉంది. ఒక లైట్లే అసలు ఏమేం లేదు మాకి. మీరే ఎట్లా దయచేసి వచ్చినారు మా ఇన్నోళ్ళు అందరూ పెద్దలు అందరు కూడా నమస్కారం. ఎస్సీ వాళ్ళు అందులో ముస్లిమ్స్ అందరూ A to Z అందరూ ఉన్నాము. ఇంతకుముందు చేనులో తిరుగుతుంటే మాకు ఇంతవరకు కనపడలేదు సమస్య. ఇప్పుడు వాళ్ళ అద్దు వరకు వాళ్ళు వేసుకున్నారు. మాకు తిరగడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. డ్రైనేజ్ లేదు, లైట్లు లేవు, రాత్రి గాను పాములు వస్తవి, పిల్లలు తిరుగుతుంటారు. స్కూల్కి పిల్లలు పోవడానికి కూడా వస్తలేదు. కనీసం గ్యాసులు తెచ్చుకోవడానికి కూడా లేదు. మాకి మోసుకొని రావాలి గంజాల రోడ్డు నుంచి గ్యాస్ మోసుకోవాల్సిన ఎవరన్నా ఏమన్నా జరిగితే అంబులెన్స్ రానికి లేదు. మా పరిస్థితి ఎట్లా? మేము అందరం చాలా వెనకబడిన కులాల వారం ఉన్నాము. అంతా డైలీ గాను వ్యాపారం, ఉదయం లేని వ్యాపారం తెల్లారుజామున పోయే వాళ్ళు ఉన్నాము. మా పరిస్థితి ఇలా ఉంది. ఎట్లా పోవాలా? మేము తక్షణమే మా మీద దయ ఉంచి దీన్ని మార్గం చేయాలని కోరుతున్నాము. రోడ్డు సౌకర్యం చేయాలని కోరుతున్నాము. మావి ఎరకలలో 2 ప్లాట్లు ఉన్నాయి సార్. మావి ఎస్టీ వాళ్ళవి 2 ప్లాట్లు ఉన్నవి. మేకల రంగు ఉన్న 2 ప్లాట్లు వేసుకున్నారు వాళ్ళు. అవి మావి అంటున్నారు వాళ్ళు. కాకపోతే మావి ఎరకలలో ఊరికి పెట్టి పారిపోయే వాళ్ళు పోయినారు. కాకపోతే మాకు ఇప్పుడు రస్తా లేదు, మొత్తం కంచేసినారు. రేస్ చేను ఉన్నందుకు మేము చేనులో తిన్నాం వాళ్ళ దాంట్లో. ఇప్పుడు మాకు రస్తా లేదు. ఇప్పుడు మాకు ఇట్లా రస్తా ఉందంటే వాళ్ళు మాకు ఇవ్వడం లేదు. మీకు ఇయ్యమంటున్నారు, రోడ్డు ఇక్కడ అంటున్నారు. మరి మీరే మాకు పరిష్కారం చేయాలి సార్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.